trendings, Bollywood gossips. Most happening issues. Mollywood rumors, Collywood కబుర్లు. శాండిల్వుడ్లో చక్కర్లు కొడుతున్న వార్తలు. ఎక్కడ ఏం జరిగినా ఎప్పటికప్పుడు నయా అప్డేట్స్తో మూవీ జంక్షన్తో మీ ముందుకు వస్తుంది మీ న్యూ టీవీ తెలుగు. డోంట్ మిస్ ఇట్. హాయ్ హలో, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ అమృత. మూవీ జంక్షన్లో కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. టాలీవుడ్ ట్రెండింగ్స్, బాలీవుడ్ గాసిప్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఇష్యూస్. మాలీవుడ్ రూమర్స్, కాలీవుడ్ కబుర్లు. శాండిల్వుడ్లో చక్కర్లు కొడుతున్న వార్తలు. ఎక్కడ ఏం జరిగినా ఎప్పటికప్పుడు నయా అప్డేట్స్తో మూవీ జంక్షన్తో మీ ముందుకు వస్తుంది మీ న్యూ టీవీ తెలుగు. డోంట్ మిస్ ఇట్. హీరోను ఎలివేట్ చేయాలంటే ఆ సినిమాలో విలన్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలి. అందుకోసం ఇప్పుడు ఈ ఇద్దరి బాలీవుడ్ నటులను ఎంచుకుంటున్నారు మన టాలీవుడ్ దర్శకులు. యానిమల్తో బాబీ డియోల్ సంచలనం సృష్టించినప్పటి నుంచి అతని పేరు టాలీవుడ్లో మారుమ్రోగుతోంది. యానిమల్ సినిమా తర్వాత బాబీకి టాలీవుడ్, బాలీవుడ్లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ నటులు టాలీవుడ్లో విలన్స్గా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో విలన్ అంటే టక్కును గుర్తొచ్చేది ఇద్దరు పేర్లే. అవి సంజయ్ దత్, బాబీ డియోల్. హీరోల కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న విలన్లు ఈ ఇద్దరు. హీరోను ఎలివేట్ చేయాలంటే ఆ సినిమాలో విలన్ అంత పవర్ఫుల్గా ఉండాలి. అందుకోసం ఇప్పుడు ఈ ఇద్దరు బాలీవుడ్ నటులను ఎంచుకుంటున్నారు మన టాలీవుడ్ దర్శకులు. యానిమల్తో బాబీ డియోల్ సంచలనం సృష్టించినప్పటి నుంచి అతని పేరు టాలీవుడ్లో మారుమ్రోగుతుంది. యానిమల్ సినిమా తర్వాత బాబీకి టాలీవుడ్, బాలీవుడ్లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో బాబీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక KGF 2 విజయం తర్వాత సంజయ్ దత్ కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ బాబీ డియోల్ ఎంట్రీ తర్వాత డిమాండ్ కొంచెం తగ్గిందని టాక్ వినిపిస్తోంది. బాబీ డియోల్ ఇంతకు ముందు చాలాసార్లు నెగిటివ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ యానిమల్ అతని కెరీర్కు మంచి మైలేజ్ ఇచ్చింది. విలన్ పాత్రలో సంజయ్ అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు బాబీ డియోల్ విలన్గా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాబీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాబీ డియోల్కి విలన్గా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాగే తమిళ్ స్టార్ హీరో సూర్య కంగువాలోనూ విలన్గా నటిస్తున్నాడు బాబీ. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. అందులో ఉదిరన్ అనే డేంజరస్ లుక్లో కనిపించాడు బాబీ. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం NBK 109లో నటిస్తున్నాడు. ఇటీవలే బాబీ డియోల్ ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేశాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో బాబీ డియోల్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ల RC-16లో విలన్ పాత్రను బాబీ డియోల్ ఆఫర్ చేసినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. అలాగే బాలీవుడ్లో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా లైనప్ చేశాడు. టాలీవుడ్ ట్రెండింగ్స్, బాలీవుడ్ గాసిప్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఇష్యూస్. మాలీవుడ్ రూమర్స్, కాలీవుడ్ కబుర్లు. శాండిల్వుడ్లో చక్కర్లు కొడుతున్న వార్తలు. ఎక్కడ ఏం జరిగినా ఎప్పటికప్పుడు నయా అప్డేట్స్తో మూవీ జంక్షన్తో మీ ముందుకు వస్తుంది మీ న్యూ టీవీ తెలుగు. డోంట్ మిస్ ఇట్. ఓపిక కూడా ఓ హద్దుంటుంది. అది దాటితే ఎవరైనా ఒకటే. ఇండియన్ 2 విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమా పైనే కాదు, ఈ సినిమా తెరకెక్కిస్తున్నందుకు శంకర్ పై కూడా కోపంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు అప్పుడు అంటూ టైం అంతా ఇండియన్ 2 కోసమే కేటాయిస్తుంటే మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? ఈ రెండు సినిమాలు వచ్చేదెప్పుడు? గేమ్ చేంజర్ షూటింగ్ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటుంది. ముందు జూన్ అన్నారు, ఇప్పుడు జూలై అంటున్నారు. అదైనా పక్కన అంటే సమాధానం మళ్ళీ సస్పెన్సే. ఎన్నికల హడావిడి కారణంగా జూలై 12న ఇండియన్ 2 విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇది ఎప్పుడు వచ్చినా పర్లేదు, కానీ ఈ రిలీజ్ డేట్ పైనే గేమ్ చేంజర్ కూడా ఆధారపడి ఉంది. అందుకే మెగా ఫ్యాన్స్ శంకర్ పైనే కాకుండా ఇండియన్ 2 టీంపై గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు అప్పుడు అంటూ టైం అంతా ఇండియన్ 2 కోసమే కేటాయిస్తుంటే మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? ఈ రెండు సినిమాలు వచ్చేదెప్పుడు?
గేమ్ చేంజర్ షూటింగ్ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటుంది. మరో 10-15 రోజుల్లోనే టాక్ షాట్కి కూడా పూర్తి కానుందని అనుకున్నట్లు జరిగితే 2024లోనే సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నారు దిల్ రాజు. కానీ అవేం అయ్యనిచ్చేలా కనిపించడం లేదు శంకర్. దానికి కారణం ఇండియన్ 2. ఆ సినిమా రిలీజ్ డేట్ విషయంలో జరుగుతున్న గందరగోళం. మరి ఈ సమస్యలన్నీ ఎప్పటికి తీరుతాయో, గేమ్ చేంజర్ రిలీజ్పై ఎప్పటికి క్లారిటీ వస్తుందో చూడాలి. టాలీవుడ్ ట్రెండింగ్స్, బాలీవుడ్ గాసిప్స్, మోస్ట్ హ్యాపెనింగ్ ఇష్యూస్, మాలీవుడ్ రూమర్స్, కాలీవుడ్ కబుర్లు, శాండిల్వుడ్లో చక్కర్లు కొడుతున్న వార్తలు. ఎక్కడ ఏం జరిగినా ఎప్పటికప్పుడు నయా అప్డేట్స్తో మూవీ జంక్షన్తో మీ ముందుకు వస్తుంది మీ న్యూ టీవీ తెలుగు. డోంట్ మిస్ ఇట్. డబుల్ స్మార్ట్ సినిమా ఆ ముగ్గురి కెరియర్స్ కు అగ్ని పరీక్ష పెడుతోందా? చివరి అవకాశంగా మారనుందా? వరుస ఫ్లాపుల్లో ఉన్న ముగ్గురు స్టార్స్ కు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చావో రేవో తేల్చిపోతోందా? అసలు ఈ సినిమా ఎలా వస్తోంది? ప్రతి సినిమాకు ముందు చేసే హడావిడి ఈసారి పూరి ఎందుకు చేయట్లేదు? టీజర్తో డబుల్ స్మార్ట్ పై అంచనాలు పెరిగాయా? డబుల్ స్మార్ట్ టీజర్ మరోసారి పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ ఫామ్లోనే ఫాలో అయిపోయారు పూరి జగన్నాథ్. కథ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే సీక్వెల్ కథ షురూ అయింది. టీజర్ చూస్తుంటే ఇస్మార్ట్ లెక్కలు మళ్ళీ వర్కౌట్ అయ్యేలాగా కనిపిస్తున్నాయి. మేకింగ్ పరంగానూ ఎక్కడ తగ్గేదే లేదన్నట్లు తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. డబుల్ స్మార్ట్ టీజర్లో మణిశర్మ మ్యూజిక్ మరోసారి మ్యాజిక్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ అంత పెద్ద విజయం సాధించిందంటే కారణం మణిశర్మ మాస్ మ్యూజిక్. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇస్మార్ట్ శంకర్కి ప్రాణం. దాంతో సీక్వెల్కి కూడా ఆయన్ని కాదు మరొకరి వైపు వెళ్లే ధైర్యం చేయలేదు పూరి జగన్నాథ్. పైగా లైగర్ ఫ్లాప్తో ఆయన కెరీర్కి కూడా డబుల్ స్మార్ట్ కీలకంగా మారింది. అటు పూరికి మాత్రమే కాదు, ఇటు మణిశర్మకు కూడా డబుల్ స్మార్ట్ చివరి ఛాన్స్. ఆ సినిమా తర్వాత మణిశర్మకు ఆ రేంజ్ హిట్ రాలేదు. రామ్ కెరీర్ కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన రెడ్ యావరేజ్, వారియర్స్, కందా ఫ్లాప్స్. దాంతో డబుల్ స్మార్ట్తో ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. చూడాలిక ఏం జరుగుతుందో. టాలీవుడ్ ట్రెండింగ్స్, బాలీవుడ్ గాసిప్స్, మోస్ట్ హ్యాపెనింగ్ ఇష్యూస్, మాలీవుడ్ రూమర్స్, కాలీవుడ్ కబుర్లు, శాండిల్వుడ్లో చక్కర్లు కొడుతున్న వార్తలు. ఎక్కడ ఏం జరిగినా ఎప్పటికప్పుడు నయా అప్డేట్స్తో మూవీ జంక్షన్తో మీ ముందుకు వస్తుంది మీ న్యూ టీవీ తెలుగు. డోంట్ మిస్ ఇట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD సినిమాతో బిజీగా ఉన్నారు. జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. అయితే తాజాగా ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్నారు. డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడవుతుందా అని ఆయన ఫ్యాన్స్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 44 ఏళ్ళు. ఎప్పటి నుంచో ఆయన పెళ్లిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అనుష్క దగ్గర నుంచి మొన్న రీసెంట్గా కృతి సనన్ వరకు ఇలా ఎంతోమంది హీరోయిన్లను ప్రభాస్తో ముడిపెడుతూ సోషల్ మీడియాలో వార్తలు రాస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇవ్వలేదు. టైం వచ్చినప్పుడు అదే అవుతుంది అంటూ దాటేశారు. తాజాగా ప్రభాస్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ త్వరలోనే ప్రభాస్ పెళ్లి అంటూ ఫిక్స్ అయిపోయారు. పెళ్లి గురించేనా? ఈ స్టోరీలో ప్రభాస్ పెద్ద సర్ప్రైజే ఇచ్చారు. డార్లింగ్స్, మొత్తానికి మన లైఫ్లోకి ఓ స్పెషల్ పర్సన్ రాబోతున్నారు, వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఇందులో చెప్పారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇది పెళ్లి గురించే అంటూ తెగ సంబరపడిపోతున్నారు. త్వరలోనే పెళ్లి శుభవార్త వినబోతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ప్రభాస్ పెళ్లి గురించి ఇలా అనౌన్స్ చేస్తాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడు సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాల గురించి చెప్పడు. మరి ఎప్పుడూ లేనిది ఇలా పోస్ట్ పెట్టేసరికి కొంతమంది నెటిజన్లకి అయోమయంగా ఉంది. మరి ప్రభాస్ ఏం చెప్పబోతున్నాడో చూడాలి. టాలీవుడ్ ట్రెండింగ్స్, బాలీవుడ్ గాసిప్స్, మోస్ట్ హ్యాపెనింగ్ ఇష్యూస్, మాలీవుడ్ రూమర్స్, కాలీవుడ్ కబుర్లు, శాండిల్వుడ్లో చక్కర్లు కొడుతున్న వార్తలు. ఎక్కడ ఏం జరిగినా ఎప్పటికప్పుడు నయా అప్డేట్స్తో మూవీ జంక్షన్తో మీ ముందుకు వస్తుంది మీ న్యూ టీవీ తెలుగు. డోంట్ మిస్ ఇట్. ఎన్టీఆర్ KGF ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న NTR 31 మూవీ కోసం ఓ పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇంతకీ అదేంటంటే, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ NTR బర్త్డే కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో ఫ్యాన్స్ తన కొత్త మూవీస్కు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయా మూవీ యూనిట్స్ కూడా ఎన్టీఆర్ బర్త్డే కోసం పలు స్పెషల్స్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే దేవరా నుంచి రానున్న ఫస్ట్ సింగిల్ మరింత హైప్ పెరిగిపోగా ఇప్పుడు ఆయన మరో అప్కమింగ్ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ రూమర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ కేజీఎఫ్ఎం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రానున్న ఎన్టీఆర్ 3-1 మూవీ కోసం ఓ పవర్ఫుల్ టైటిల్ని ఫిక్స్ చేశారట మేకర్స్. డ్రాగన్ అనే పేరును పరిశీలనలో ఉంచారని, దాదాపు అదే ఫిక్స్ చేయనున్నారట. ఇక ఎన్టీఆర్ బర్త్డే కోసం ఓ ఫ్రీ లుక్ పోస్టర్ను విడుదల చేయనున్నారట. ఒకవేళ అప్పటికి టైటిల్ ఫిక్స్ అయితే దాన్ని కూడా మేకర్స్ అదే పోస్టర్ ద్వారా రివీల్ చేయనున్నట్లు సినీ వర్గాల టాక్. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట.